Assalamualaikum friends. Welcome to Jil Jil Jiga. ఈ రోజు మన Jil Jil Jiga వచ్చేసింది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్సెస్. వావ్, అబ్బాయిలు అయితే మంచి జోష్ మీద ఉన్నారు, మంచి ఎనర్జీతో ఉన్నారు కాబట్టి yes మరి ఇదే జోష్ ఇదే ఎనర్జీని తీసుకెళ్లి ఫస్ట్ టాస్క్ లో పెట్టాలన్నమాట. yes టాస్క్ లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ ఎనర్జీ లైక్ వాళ్ళలో ఎటువంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, వాళ్ళలో ఉన్న నవరసాలు బయటకు తీసుకొస్తాను. నీకు ఈ విషయాలు తెలుసుకుంటున్నా నేను. Sometimes it happens today. పెద్ద పేరక్ అయితే నువ్వు. ఓకే సూపర్. సో ఈ టాస్క్ అన్ని తీసుకెళ్లి వాళ్ళని ఫస్ట్ టాస్క్ లో పెట్టిన తర్వాత ఎనర్జీ డబుల్ అవుతుంది అనమాట. సో ఆ డబుల్ ఎనర్జీ తోటి వాళ్ళు టాస్క్ చేస్తారనమాట. అప్పుడు రేణుకి బిస్క్ అవుతుంది అనమాట. అలానా? అలాగే. సరే ఫస్ట్ అయితే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్, అలాగే రేణు టీం నుంచి ముగ్గురు హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చేస్తున్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్. ఏరి సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు రేంజర్స్ వస్తున్నారు. ఈ విధంగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఇంకొక విధంగా మనం వాళ్ళకి చీటీలు ఇచ్చేయాలి కదా. ఇక్కడే ఉన్నావా, ఎక్కడైనా పడుకున్నావా? సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి అమ్మాయిలు, రేణు టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో తెలుసుకోవాలి. మరి రేణు టీం ఫస్ట్ మరి ఎవరికి ఏం వచ్చింది తెలుసుకోవాలి అంటే నా టీం నుంచి ముందుగా రేంజర్, దిస్ ఇస్ బ్లూ రేంజర్ నెంబర్ 1. ఎంత చేసుకుంటే ఎర్ర రేంజరా? Of course, yes, you are a ranger. What's your name? జయంత్. జయంత్. సో జయంత్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. ఓ మై గాడ్, సాంగ్ పాడబోతున్నావు. మరి ఎవరికి డెడికేట్ చేయబోతున్నావు? ఓ సిగ్గుపడతావా? సరే ఓకే. సో జయంత్ ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, అంటే ఒక సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నాడు. లేదని ఫీల్ అయ్యవా కదా? సరే ఇలాంటప్పుడే మనసు మార్బుల్ గుండు గ్రెనేడ్ తీసుకెళ్ళి మనసు మార్బుల్ గుండు గ్రెనేడ్. సో జయంత్ ఇప్పుడు సాంగ్ పాడబోతున్నాడు. రెడీయా? వెయిట్, మన ఇద్దరం స్టార్ట్ చేద్దామా మరి? యా. Twinkle, twinkle, little star, how I wonder what you are up above the... పాడబ్బా. Up above the world so high, like a diamond in the sky. అయిపోయిందా? సాయిబాబా గుడి అనుకున్నాను, దుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా మీరే ఉన్నారన్నమాట. సో రెండు టీం నుంచి టాస్క్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి చాలా దరిద్రంగా పాడారు కాబట్టి ఏంటి ఏ ఊకో సాంగ్ పాడమంటే టింగిల్ టింగిల్ లిటర్స్ పాడపాడు. అది పాట కాదా జయన్ చెప్పు? దట్ ఈస్ కాల్డ్ రైమ్స్ కదా. అది రైమా సాంగ్. ఇక కూడా సాంగ్ లో పాడే ఘనత మనకే ఉంది. ఏమంటావు జయన్? ఏదైనా నీకున్నంత టాలెంట్ మాకు ఎవరికి లేదు. సాయిబాబా గుడి కదా, సాయిబాబా గుడి కదా. నెక్స్ట్ నా టీం నుంచి ఓకే నెక్స్ట్ అయితే నా టీం నుంచి హే యూ బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ గర్ల్, నీ పేరేంటి? కీర్తన. కీర్తన. కీర్తన కీర్తన నీకు వచ్చిన టాస్క్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి. ఇక్కడ ఎవరున్నారు బాయ్ ఫ్రెండ్స్? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నేను ఖాళీగా ఉన్నంత నువ్వు నాకు ప్రపోజ్ చెప్పు. మరి నేను చెప్తాను కదా, బొమ్మ చెప్తున్నా. నాకు నచ్చలేదు, నేను చెప్పా. నీ షర్ట్ సూపర్ ఉంది. హే థ్యాంక్స్. నీ షూస్ కూడా సూపర్. హే థ్యాంక్స్. నీ వాచ్ కూడా సూపర్. సూపర్ కాకుండా ఇంకేమీ లేవా? ఎందుకు మ్యాటర్ ఏంటివి? మూవీకి వెళ్దాం. ఎందుకు? మూవీ చూడడానికి. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. డబ్బులు పెట్టి నువ్వు పెట్టయితే వెళ్దాం. లేదంటే బాయ్ ఫ్రెండ్ కి జేబుకి బాగా పెడతారు మీరు బాగా. నేనే కడతామా? నువ్వే పెడతావా? అక్కడ ఆ బైక్ చూసి ఎంత బాగుందో, మరి కొంటావా? నాకు కొంటావా? ఎంత ఉంది ఏంటి? ఎంత అంటే అంత ఉంది. అవునా? కట్నం ఇస్తారా మరి ఎవరా? నాకు ఇస్తారా? ₹1,00,00,000 కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మూవీ. కాకపోతే ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. నేను కన్విన్స్ చేస్తాను. దాన్ని కన్విన్స్ అయితే ఈ అమ్మాయి ఓకే అంటే నేను ఇత మూవీ వస్తాను. ఏంది నేను నీ గర్ల్ ఫ్రెండ్? పోక నీకే అయ్యానా?
మూవీకి తీసుకొని వెళ్తా మూవీకి తీసుకొని వెళ్తా. అర్థం కాలేదు. వీడు నా బాయ్ ఫ్రెండ్. సరే బానే ఉంది. మధ్యలో నువ్వు వచ్చి మూవీ తీసుకెళ్తానంటావేంది? ఒక్క రోజు అంతే. తెలుసా వాడికి నేను రెస్టారెంట్ కి తీసుకెళ్లి పిజ్జాలు ఇప్పించాను, షాపింగ్ మాల్ తీసుకెళ్లి టీ షర్ట్లు ఇప్పించాను. ఇన్ని చేస్తే మధ్యలో పుస్తకమందిరు మూవీకి తీసుకెళ్ళే కానీ నేను తీసుకెళ్తా. మూవీ ఇవన్నీ ఎవరు తీసుకెళ్ళలేదు, నాకు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళవు. నువ్వు పట్టుకెళ్ళు. నువ్వు ఎవరిని తీసుకెళ్ళవు అసలు? నీ క్యాటర్ అయిపోయింది. నీ క్యాటర్ నువ్వు రైట్. నువ్వు ఎవరిని తీసుకెళ్ళవు రెస్టారెంట్ కి? ఎవరిని తీసుకెళ్ళవు మూవీకి? నాకు ఎప్పుడు తీసుకెళ్ళలేదే. అంటే ఇంకోటి మెయింటైన్ చేస్తున్నావా నువ్వు? మర్చిపోయా వాడు ఫేస్బుక్ వాడు, నువ్వు వాట్సాప్. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి బ్లాక్ రేంజర్ వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దాం. అబ్బాయి అంత చక్కగా చామన్ చాయిగా కల్చరేట్ చక్కగా ఉంటే బ్లాక్ రేంజర్ బ్లూ రేంజర్ అంటది. బ్లాక్ రేంజర్. సో వాట్స్ యువర్ నేమ్? అవినాష్. అవినాష్. అవినాష్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్ చేస్తున్నావా? ఓ మై గాడ్, ఆర్ యు రెడీ? సో ఇంకా లేట్ చేయించకుండా మన అవినాష్ చేత డాన్స్ పర్ఫార్మ్ చేయించేద్దాం. సో అవినాష్ 3 మేము కూడా మీ డాన్స్ చూసి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం. రెడీయా మరి? అవినాష్ డాన్స్ చేస్తాడంట. 3, 2, 1 స్టార్ట్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గిలా చేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్ట ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత చాకుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే. ఓకే, రెండు టీం నుంచి చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా డాన్స్ చేశారు కాబట్టి అవునవును. ఎన్నో కాలేజ్ లో కూడా బాగా పరిగెత్తించారు కాబట్టి ఎన్నో స్టూడెంట్స్ ని చూసాం కానీ ఎంతగా నన్ను భయపెట్టిన స్టూడెంట్ ఏకైక స్టూడెంట్. అందుకే నీకు గట్టిగా ఒకసారి సెకండ్ నీ టీమే. నెక్స్ట్ అయితే నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరు? మౌనిక. హే మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ పెట్టవా? ఏ సాంగ్ పెడతావా నువ్వు? ఏమిన్నావు ఎవరికోసం? చూసావా, నేర్చుకో. ఇలా ఊపుకుని డాన్స్ చేయడం కాదు. ఓకే, సో ఇప్పుడైతే మౌనిక నా కోసం అంట మంచి పాట పాడుతున్నట్టు. రెడీ? అమ్మాయి చెప్పలేదు. ఎవరి కోసం సాంగ్? మీకోసమే. ఇప్పుడు దొరిందా? ఇప్పుడు తీరిందా? నాకేం వినిపించలా. అది రెడీయా? సో మౌనిక సాంగ్ పాడిపోతుందంట. 3, 2, 1 స్టార్ట్. ఏమన్నావు ఏమిన్నాను మనసులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో అంతే. చిన్ని చిన్ని ఆసే చిరుమువ్వల్లో నా పూసే పువ్వల్లో నిల్లో నా మల్లెల వాన నావు ఏ విన్నాను కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. సూపర్, చాలా సూపర్ గా సాంగ్ పాడింది. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అది రెస్పాన్స్ అంటే. పాప రేణుక అనుకుంటున్నారు, అందరూ వచ్చి నా మీద పడుతున్నారు. సో నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేణు టీం నుంచి ఎవరు రాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి కమియా. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి వైట్ రేంజర్ వచ్చాడు. హాయ్. ఇట్స్ నాట్ వైట్, కల్ డియా, అది గ్రే. ఇట్స్ వైట్. యువర్ స్కల్ డి, దట్ ఇస్ గ్రే. యువర్ వైట్. ఓకే, సో వైట్ రేంజర్ నీ పేరు?
ఓం ప్రకాష్ ఓం ప్రకాష్. సో ఓం ప్రకాష్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి ప్రకాష్? డైలాగ్ చెప్పాలి. డైలాగ్. ఓం ప్రకాష్ ఒకసారి నవ్వు. అయ్యో సరే ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? సో ఇప్పుడు ఓం ప్రకాష్ మనందరి కోసం ఒక డైలాగ్ చెప్పి ఎంటర్టైన్ చేయబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తొడగొట్టు చిన్న తొడగొట్టమంది అక్కడ ఇక్కడ ఈడ ఈడ వద్దులే కొట్టు వద్దులే వద్దులే అసలుకే మనది. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆడారు, పాడారు, అలరించారు. కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో టాస్క్ అనేవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అమ్మాయిలు అబ్బాయిలు. సో ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. ఇప్పటి వరకు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మనల్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకుందాం. అంటే ఏంటి ఎంటర్టైన్ చేసిన యూటిలైజ్ చేసినారు, ఇప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకుంటావా వాళ్ళని? మరి అసలు స్టూడెంట్స్ అంటే ఎలా కనిపిస్తున్నారు నీకు? స్టూడెంట్స్ లాగే కనిపిస్తున్నారు. ఒకప్పుడు నువ్వు కూడా స్టూడెంట్, ఈ రోజు యాంకర్. గుర్తుపెట్టుకో. వాట్ ఇస్ దిస్ వీళ్ళ అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రేమగా చెప్పాలి, యూటిలైజ్ చేసుకోండి కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వాళ్ళతో పరిగెత్తించే గేమ్ ఆడించబోతున్నాం. ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు అలానే ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 చాక్లెట్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, మరి రెండు టీం నుంచి ఎన్ని చాక్లెట్ బాయ్స్? ఓకే, చాక్లెట్ బాయ్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి చాక్లెట్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. దెన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? చెప్పు, ఇది చెప్పు కదా, చెప్పు. ఓకే, సో అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4 ఇద్దరు అక్కడ పొజిషన్ తీసుకుంటారు, ఇద్దరు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఉన్న ఇద్దరికి చేతికి 2 బాల్స్ ఇస్తాం. వాళ్ళు ఈ బాల్స్ తీసుకుని వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. జంప్ చేసిన తర్వాత అక్కడున్న ఇద్దరికి ఈ ఇద్దరు బాల్ ఇద్దరికి ఇక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళిన ఇద్దరు ఆ బాల్ ఇలా పాస్ ఆన్ చేయాలి. సో అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ జంప్ చేస్తూ రావాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వాట్ మీన్స్ గర్ల్స్ అండ్ బాయ్స్, దిస్ బాల్ ఇస్ దేర్ నా, దిస్ 2 పుట్టింగ్ హియర్, దట్ 2 స్టాండింగ్ దేర్, దిస్ 2 జంపింగ్ అక్కడ గోయింగ్, బాల్ అక్కడ పుట్టింగ్ కమింగ్. సో ఆ విధంగా బాల్ ని అక్కడ ఇక్కడ మార్చుకుంటూ రావాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైం దీని ఇంగ్లీష్ కదా, హూ విల్ ఫినిష్ దిస్ ఇన్ వెరీ లెసింగ్ టైమ్స్ కదా, దట్ వన్స్ విన్నింగ్ టీమ్స్ అన్నమాట. గట్టిగా క్లాస్ వచ్చింది. సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? పెట్టినారా మరి? పెట్టించుకున్నారంట. సరే 3, 2, 1 go. గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. చూద్దాం ఎలా ఆడతారు.
ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. సో మా అబ్బాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 45 seconds. అబ్బాయిలు నువ్వు నీ మూతి నీ ఎస్. మా అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 40 seconds. సో పరుగు గేమ్ విన్నర్స్ వచ్చేసి ఉదయ్ టీమ్. క్లాస్ రెడీగా సరే. ఓకే, గుట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగురుతుంది అన్నరా. ఇది పంచ్. నువ్వు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వర్తించింది కదా, నీకు క్లాస్ గెలవమే రాదు, నేను డిస్ట్ అంటుంది నువ్వు నీ మొఖం. సో ఎస్, ఆ విధంగా పరుగు గేమ్ ఫినిష్ చేసినాం కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు జల్జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. ఏ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్. తెల్ల టిఫిన్ పెట్టారా నీకు? టాబ్లెట్ వేసుకున్నా లేదా? లంచ్ కూడా అయింది. టాబ్లెట్ వేసుకోవాలి, అందుకే ఇలా అవుతున్నా. వేసుకో టాబ్లెట్ ఇంటికి వెళ్ళి. ఓకే, సో ఆ విధంగా స్పెషల్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ ఉన్నారు. మరి నెక్స్ట్ మనం ఇంకొక వండర్ఫుల్ ఉండడమే కాదు, సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో మరి మనం ఇదే ఎనర్జీతో మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ గేమ్. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు, రేణు టీం నుంచి 2 అబ్బాయిలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి 2 టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటారు? హౌ ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో బెలూన్స్ ఉన్నాయి, అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒక పర్సన్ అక్కడికి వెళ్లి మ్యాట్ మీద నిల్డౌన్ అయ్యి ఇలా ఉందని కూర్చోవాలన్నమాట. సెకండ్ పర్సన్ ఎవరైతే మన పక్కన ఉన్నారో వాళ్ళకి బెలూన్ ఇస్తాం. వాళ్ళకి నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి ఢా అని బ్లాస్ట్ చేయాలి. ఇదే నాకు డౌట్, వాళ్ళు నా పక్కన ఉంటే నీ మీద కూర్చుని ఢా అని బ్లాస్ట్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా ఎవరైతే బెలూన్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఏ పర్సన్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళారో వాళ్ళు కూర్చుని పోవాలి, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. సో ఈ బెలూన్స్ ని ఎలా బ్లాస్ట్ చేయాలంటే వితౌట్ యూజింగ్ హ్యాండ్స్, వితౌట్ యూజింగ్ నెయిల్స్. ఎవరైతే 60 seconds లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఎస్, మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. బ్లాస్టింగ్ బాయ్స్, ఆర్ యు రెడీ? నువ్వు వెళ్ళి కూర్చో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. అబ్బాయిలు రెడీ? yes 3 2 1 జంప్.
గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఏ రెడీయా? రెడీ. వెళ్ళి సపరేట్ కూర్చో. సో అమ్మాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు అండ్ ఎవరు బ్లెస్సింగ్స్ పొందారు తెలుసుకోవాలన్నమాట. ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అంచనే అనమాట. ఓకే సరే చెప్పు, మీ అమ్మాయిలు 60 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్? ఎస్, మరి 60 సెకండ్స్ లో మా అమ్మాయిలు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 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 7 బెలూన్స్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అబ్బాయిలు 60 సెకండ్స్ లో బ్లాస్ట్ చేశారు 12 బెలూన్స్. ఫైనలీ బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ win the team boys. వెనకటికి నీలాంటిదే సినిమాకి వెళ్ళి ముఖేష్ యాడ్ చూసి సినిమా ఫ్లాప్ అని వెనక్కి వచ్చిందంట. సో ఆ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్ యూ. ఇప్పుడు మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, సిగ్గులే గున్నా పెట్టి గున్నా గున్నా వస్తావా, ముద్దులే పట్టం కట్టి ధన ధన ఇస్తావా, వస్తావా 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 రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఆహా ఆహా ఆహా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలాగుంది? ఓ మై గాడ్ సూపర్. ఇప్పుడు జిల్ సజిగాలో మన అందరి కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా, ఓ ఓ నీ వెంటే ఆనా జానా నీతోనే జీనమన్నా నిజమనిపించనా, నిజతే నే వీడనే ఓ సాథియా, ఓ నువ్విక నా సొంతమే ఓ సాథియా. సో ఆ విధంగా మనకి స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. కాబట్టి మన నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, రెండో టీం నుంచి 5 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఏ గర్ల్స్, సో ఇప్పుడు రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రింగ్ మాస్టర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
మరి రింగ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పడానికి అన్న ముందు మనం మాక్ చేస్తే బెటర్ అంటాను. అంచావా? అంచాను. మరి ఏం చేయాలైతే? అయితే పద. రింగా గేమ్ మాక్ చేయడానికి మేము ఇద్దరు వచ్చేసాం. చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. ముందుగా ఒకరి హ్యాండ్స్ ఒకరు ఇలా హోల్డ్ చేసుకోవాలి, 5 సింగిల్ లైన్ లో నుంచోవాలి. సో వాళ్ళ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. సో ఈ గేమ్ ఆడుతున్నంతసేపు మీ హ్యాండ్స్ అనేవి బెండ్ చేయకూడదు, అలానే మీ బంధం కూడా వీడకూడదు. ఎన్నెన్నో జన్మల బంధం. నీది నాది కాదులే. ఓకే సరే, ఆ విధంగా మీరు ఇలా నుంచిన తర్వాత రింగ్ ఇలా పట్టుకున్న తర్వాత కూర్చుని భోజనం చేయాలా? లేదు, గేమ్ ఆడాలి. పాస్ ఆన్ చేయాలి 5 మెంబర్స్. సో అది ఎలా అంటే జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే. సో అలా ఎలా చేస్తారు అంటే చాలు 3, 2, 1 స్టార్ట్. సో రింగ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1 స్ట్రెచ్ చేసే గో. మా టీమ్ రింగ్ మాస్టర్స్ ఫినిష్ చేశారు. మరి ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు రెడీ? 3, 2, 1 గో. గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఎవరైతే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రింగా గేమ్ ని మా టీమ్ రింగ్ మాస్టర్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 30 seconds. ఉదయ్, ఇంత తక్కువ టైం లో నువ్వు ఏం చేయగలవు? ఏం చేయగలవు? అట్లీస్ట్ నీ హెయిర్ కూడా సెట్ చేసుకోలేవు, చాక్లెట్ ర్యాపర్ కూడా ఇప్పలేవు. కానీ మా అబ్బాయిలు ఫెంటాస్టిక్ జాబ్ బాయ్స్. అయిపోయిందా? అర్థం కాలే వాళ్ళకి. ఫెంటాస్టిక్. నీలాంటిదే టీవీ సీరియల్స్ ని ప్రైవసీ చేసి సీడీలు అమ్ముకుందంట. నీకు అర్థం, ఇది కూడా అర్థం కాదు. మా అమ్మాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 20 seconds. అబ్బాయిలు సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మరి అవన్నీ మనసుకు తీసుకోకూడదు, బాధపడదు. అవును, నీకు మనసుకు తీసుకోవు, బుర్రకి ఎక్కదు. అలా కాదు, టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, అవి ప్రైవసీ మోడ్ సీరియల్. అదేంది నాకు అసలు. అంటే నీలాంటి తెలివైన కూడా అలా చేసాడంట. కానీ నాకు ఆ థాట్ రాలేదు, నాకు అర్థం కూడా కాదు. నీకు అర్థం కాలేదు కాబట్టి చెప్పాను నీ పేరు. ఓకే, సో ఆ విధంగా రింగ గేమ్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి బాయ్స్ థ్యాంక్ యూ, గర్ల్స్ థ్యాంక్ యూ. ఉదయ్, ఏదో పాపం చిన్న పిల్లలు తెలియక ఎక్కువ టైంలో చేశారా అనుకో, ఇంతగా ఏడిపించాలా? అబ్బా, నువ్వు మరి గెలిచినప్పుడు నువ్వు గెలిచి మమ్మల్ని వదులుతున్నావా? ఎక్కిపోవట్లేదు. నేను పెద్ద పుల్లి తన్నమ్మ అని సాంగ్ కి స్టెప్ కి మ్యాచ్ కాలేదు. సరే ఊకో. సో నీకోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్.
వేదికలో మన కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు. చూడదో లోలీటా señorita, like you walk answer any question అంటా. Lolita, señorita, అచేతే కానీ చేద్దాం పాట పాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? కిర్రు కిరాక్ అంట. ఎలా ఉంది? కిర్రు కిరాక్. కిర్రు కిరాక్. ఎవరు కిరాక్? ఎవరు? కిర్రు నువ్వు, కిరాక్ నేను. కాదు అదనమాట. ఈ విధంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు, రెండు టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. అలా కాదు, నీ నవ్వు చాలా విధాలుగా వచ్చింది. అది ఒకసారి మళ్ళీ నవ్వవా? వద్దులే కానీ పిలు. సో సై అంటే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 5 రాక్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. రేణు, ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, సో అబ్బాయిలు అమ్మాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 5గురిలో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. మిగిలిన 4 ఆ బ్లాక్ మ్యాట్ ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి అతన్ని ఎత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కార్పెట్ మీద నుంచి. ఈ కార్పెట్ మీద మన కోసం చాక్లెట్స్, లెమన్స్ ఇలానే బాల్స్ ఉన్నాయి. మరి ఈ పడుకున్న మనిషి రెస్ట్ తీసుకుంటాడా? కాదు. ఈ కార్పెట్ మీద ఉన్న ప్రాపర్టీస్ ని ఇలా తీసుకుని ఇలా వేసుకుంటాడు. ఇలా తీసుకుని ఇలా వేసుకుంటాడు. అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏవి కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి రావాలి. ఓకేనా? ఎవరిని తీసుకెళ్లారో వాళ్ళని కూడా వెనక్కి తెచ్చి. ఓకే, సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అని అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి లెజెండ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి లెజెండ్స్ వస్తున్నారు. అబ్బాయిలు రెడీ? yes 3 2 1 go. గేమ్ ని మా టీం నుంచి లెజెండ్స్ ఫినిష్ చేశారు. మరి ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. చాక్లెట్స్ 1 2 ఇది 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 17 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఏంటి? లెమన్స్, నిమ్మకాయలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 17 లెమన్స్. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్, బంతులు. 1 2 3. సో బాయ్స్ అయితే 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా రేణు స్కోర్ డిసైడ్ అవుతుంది. టీమ్ స్కోర్ డిసైడ్ అయింది. సో ఇప్పుడు అదే రేణు టీమ్ స్కోర్ డిసైడ్ అయింది. సో నెక్స్ట్ అయితే మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్. సో గర్ల్స్ రెడీయా? రెడీ. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తారు. గర్ల్స్ రెడీయా? 3 2 1 go.
17 నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ అనగా చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1 2 ఇది 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 26 27 28 29 30 31 32 33 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 45 46 47. వావ్ సూపర్. సో మా టీమ్ గర్ల్స్ అయితే 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ నిమ్మకాయలు. 1 2 3 4 5 6. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు 6 లెమన్స్. నెక్స్ట్ బాల్స్. అబ్బో. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు సింగిల్ బాల్. సో ఈ విధంగా నా టీం గర్ల్స్ స్కోర్ చేశారనమాట. సో ఇప్పుడు ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్లాల్సిందే. లేదా అంతకు ముందు లెగాలంట. సో సైంటిస్ట్ గేమ్ ని అబ్బాయిలు అలానే అమ్మాయిలు కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి, అసలు దానికి ఉన్న లెక్క ఏంటి? వాట్ ఉదయ్? yes. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చెప్పాం కదా ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం ఒకవేళ 15 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కదా. సో ఆ 15 చాక్లెట్స్ కి మేము ఒక చిట్ తీస్తాం. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ 15 చాక్లెట్స్ అన్నమాట. అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్ అన్నమాట. సో అలా వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇదే ఆ ట్విస్ట్ అన్నమాట. ఓకే రెడీయా? ఇంట్రెస్టింగ్. ఎస్. మరి ఫస్ట్ 2 టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో అబ్బాయిలు ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 17 చాక్లెట్స్. సో మేము కలెక్ట్ చేసిన 17 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. 100. సూపర్. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 17 లెమన్స్. ఓ 17 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్? ఈసారి 30 రావాలి. అది 50. సో మా 17 లెమన్స్ కి మీరు ఇచ్చిన స్కోర్ 50 కాబట్టి మా లెమన్ స్కోర్ వచ్చి 17 into 50. నెక్స్ట్ బాయ్స్ విత్ స్కోర్? బాల్స్. ఎన్ని బాల్స్? 3 బాల్స్. సో 3 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 30. సో 3 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 3 into 30 అన్నమాట. సో సైజ్ గేమ్ లో మా టీమ్ స్కోర్ ఉదయ్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేయబోతున్నాం. సో అదే రా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 47 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసేది 100 వచ్చేయాలన్నమాట. అది 100. నెక్స్ట్ ఏది బేబీ? లెమన్స్. లెమన్స్ ఎన్ని? 6 లెమన్స్. దానికి మీరు తీసేది 50. సో నెక్స్ట్ ఏదమ్మా? బాల్స్. ఎన్ని బాల్స్? 1 బాల్. సో 1 బాల్ కి మీరు తీసేది 30. ఓకే. సో ఆ విధంగా మా స్కోర్స్ వాళ్ళ స్కోర్స్ మేము డిసైడ్ చేసాం కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఇదేంటి అనేది తెలియాలన్నమాట. సో అలా తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఫైనల్ స్కోర్ తెలియాలి అంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్ చేసుకోవాలి అందరూ. సో సై అంటే సై గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తారు. కాబట్టి ఈ గేమ్ లో ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారో తెలియాలన్నమాట. ఇప్పుడు లేదు, ఎవరు బ్లెస్సింగ్స్ పొందారో తెలుసుకోవాలి. సో ముందుగా మా అబ్బాయిలు సై అంటే సై గేమ్ లో స్కోర్ చేశారు 2640. సో మా అమ్మాయిలు స్కోర్ చేశారు 5030. సో
సాయి అండ్ సాయి గేమ్ విన్నర్స్ మా బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ సో సాయి అండ్ సాయి గేమ్ విన్నర్స్ కి ఈటీవీ ప్లస్ జిల్ జిజిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్ గట్టిగా సో సాయి అండ్ సాయిలో విన్నర్స్ కోసం ఈటీవీ ప్లస్ జిల్ జిజిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి. మరి ఈ క్యాప్స్ ని ఎవరు ప్రెజెంట్ చేస్తారు? yes we present our second tickle da punch సో సాయి అండ్ సాయి విన్నర్స్ మా గర్ల్స్ కాబట్టి గర్ల్స్ గట్టిగా ఒకసారి క్లాప్స్ ఒకసారి. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్. విషయం చెప్పలేదు ఏంటి? సాయి అండ్ సాయిలో రన్నర్స్ మా బాయ్స్ గట్టిగా క్లాప్స్. కంగ్రాట్స్ బాయ్స్. మన టంకు మనం వేసుకోవాలి. ఓకే వెరీ గుడ్. ఓకే బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో రేణు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, మరి బాగా. నీకు ఒక మంచి మాట చెప్తానా? నేను విన్నా. వినవా? మంచి మాట విన్నా. అది ఏడు వినపోతే ఈరోజు నువ్వు గెలిచావా నేను గెలిచానని కాదు మాట. నువ్వు వినపోతే వాళ్ళు వింటారు. ఎస్ మరి వ్యూవర్స్ ఈ రోజు గెలిచింది నేనా రేణు అని కాదు, ఈ రోజు గెలిచింది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మెటికల్ సైన్స్. చూసారా అబ్బాయిలు అమ్మాయిలు విన్నాను కదా, మూసుకుని కూర్చో. అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇదే ఎంటర్టైన్మెంట్ తోటి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీకు చూద్దాం. అంటున్నాను కీప్ స్మైలింగ్. బై బై.